హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ కదా, ఎండలు ఎక్కువగా పడుతున్నాయి. అలాంటప్పుడు కిచెన్లో ఎక్కువసేపు ఉండే పని లేకుండా, ఇంట్లో వండడానికి టైం లేనప్పుడు కానీ ఇలా సింపుల్గా క్విక్గా అయిపోయే పచ్చి పులుసు చేసి పెట్టండి. రైస్లోకి కానీ పులగన్నంలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ పచ్చి పులుసు చేసుకోవడానికి ఫస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. నీళ్లను పోసుకొని చింతపండులో ఏదైనా డస్ట్ ఉన్నా సరే ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్ళు అనేది పోసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు అనేది నానేలోపు 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి కాల్చండి. ఇలా పచ్చిమిర్చి అన్ని వైపులా కూడా మంచిగా వేగగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక చిన్న బాండీని పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి 3 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది వేసి మీడియం ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అలాగే జీలకర్ర అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇలా రోట్లో వేసుకొని లైట్ గా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కాల్చి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినట్లుగా ఉప్పు అనేది వేసుకొని ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా రోట్లో వేయకుండా డైరెక్ట్ గా పచ్చి పులుసు చేసే గిన్నెలో అన్ని వేసి చేత్తో అయినా నలుపుకోవచ్చు. చేతితో చేస్తే చెయ్యి మంటగా ఉంటుంది కాబట్టి ఇలా రోట్లో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 1/2 కప్పు దాకా వేసి లైట్ గా క్రష్ చేయండి. ఎక్కువగా దంచొద్దు, మెత్తగా అయిపోతాయి. జస్ట్ లైట్ గా క్రష్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలకి ఫ్లేవర్స్ అన్ని పట్టేలాగా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు అనేది సపరేట్ చేసుకుందాము. ఇక్కడ నేను 50 గ్రాముల వరకు చింతపండు అనేది తీసుకున్నాను కాబట్టి 50 గ్రాముల చింతపండుకి 1.5 గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకున్నాను. ఇలా చింతపండు రసాన్ని తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. వీటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా చింతపండు రసానికి పట్టడం కోసం చేత్తో లైట్ గా ప్రెస్ చేయండి. ఇలా అంతా కూడా కలిపేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ గాని కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్, అలాగే కారం అనేది సరిపోకపోతే పచ్చి కారాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకైనా వేసుకోవచ్చు. అనేది స్వీట్ గా తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ గానీ తురుమును గానీ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్ గా క్విక్ గా అయిపోయే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే గనక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.